ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. టిప్పర్ డ్రైవర్ బ్రేకు వేయకపోవటమే చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. 19 మంది చనిపోయి 23 మంది క్షతగాత్రులైన ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై వివిధ శాఖల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ వచ్చే నెల నుంచి రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద దారుణ రోడ్డు ప్రమాదం వెనుక కారణాలపై పోలీసు, రవాణా శాఖల అధికారుల దర్యాప్తు మొదలైంది. టిప్పర్ డ్రైవర్ గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించారు. అయితే బస్సును ఢీకొట్టడానికి ముందు టిప్పర్ డ్రైవర్ బ్రేకు వినియోగించకపోవడం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టిప్పర్లో పరిమితికి మించి కంకరలోడు అతివేగం ఉండడం వల్ల ఒక్కసారిగా కుడివైపుకు తిప్పడంతో అదుపు తప్పి నియంత్రణ కోల్పోయినట్లు విశ్లేషిస్తున్నారు. బస్సును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత 50 నుంచి 60 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీన్ని బట్టి బ్రేకు వినియోగించకపోవడం లేదా పడకపోయి ఉండడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. టిప్పర్ను ఇప్పటికే రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. యజమాని అచ్చునాయక్ టిప్పర్ను ఈ ఏడాదిలోనే కొనుగోలు చేసినప్పటికీ బ్రేకులు పనిచేస్తున్నాయా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ ధన్యకామేకు మహారాష్ట్రలోని నాందేడ్లో లైసెన్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ స్వాధీనం చేసుకుని అసలైనదేనా అని నిర్ధారించుకోవడానికి మహారాష్ట్ర అధికారుల్ని సంప్రదిస్తున్నారు. మీర్జాగూడ దగ్గర ప్రమాద స్థలిని డీజీపీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం పరిశీలించారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులతో మాట్లాడారు. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైందని డీజీపీ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మలుపుల దగ్గర సమస్యల్ని గుర్తిస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణకు వచ్చే నెల నుంచి అరైవ్ అలైవ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. తప్పకుండా కొంత డ్రైవర్దే టిప్పర్ డ్రైవర్దే లోపం అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు తెలుస్తుంది. ఇప్పటికైతే మరి వెహికల్ కండిషన్ ఎంత కూడా చూడాలి. ఇప్పుడు ఆ టిప్పర్ కండిషన్ ఎట్లా ఉంది, ఫోటోలో పర్లేదు అనిపిస్తుంది కానీ దాన్ని మెకానికల్ కండిషన్ ఏంటి, బ్రేక్స్ ఎట్లా పనిచేస్తున్నది కూడా ఎంబీఏ గారు ఆయన చూస్తున్నారు. సో ఇప్పటికైతే చూస్తుంటే ప్రాథమికంగా టిప్పర్ డ్రైవర్ది లోపంలాగా కనిపిస్తుంది. రోడ్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ టాక్టిక్స్ మనం తెలుసుకోవాలి. కానీ అది మనం పూర్తిగా అసలు మన వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మర్చిపోయింది అనమాట. మర్చిపోయింది తెలియదు వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది, ముందు మనం బండి పైన కన్నేయడం కాకుండా రోడ్ కండిషన్ ఎట్లా ఉన్నది, ఈ రోడ్ పక్కన ఏమన్నా పిల్లలు ఆడుతున్నారా, లేకపోతే ఎదురుగా ఏమైనా వేరే బండి వస్తున్నదా, ఆ బండి కండిషన్ ఎట్లా ఉన్నది, ఆ బండి ఎట్లా డ్రైవ్ చేస్తున్నా ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని మనం డ్రైవ్ చేయాలన్నమాట. కానీ మనం మాత్రమే డ్రైవ్ చేస్తుంటాం. మన వెహికల్ మంచి ఉంటే చాలంటే డ్రైవ్ చేస్తుంటాం రోడ్ పైన. నెక్స్ట్ మంత్ పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ భద్రత సంబంధించినటువంటి రోడ్డు భద్రత సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం. మనం అరైవల్ అని పేరు కూడా పెట్టినాం దానికి. నెక్స్ట్ మంత్ నుంచి పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత ఇందులో రోడ్ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సర్చ్ చేయటము, అట్లనే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురావటము, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకురావటము. అట్లాగే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ సంస్థలు అందరితోని ఒక భాగస్వామ్యంతో ఈ అరైవల్ కార్యక్రమాలు టేకప్ చేసినాము. నెక్స్ట్ మంత్ నుంచి మొదలుపెట్టాము. ప్రమాదంలో మరణించిన 19 మందిలో 17 మంది నోరు, ముక్కులో కంకర, దుమ్ము ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం చేసినప్పుడు ఎక్కువగా దుమ్ముందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 24 మందికి చికిత్స కొనసాగుతోంది. 5గురికి కొంత విషమంగా ఉన్నా క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రిలో 14 మంది, వికారాబాద్లోని ప్రభుత్వాసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న బాధితుల నుంచి వాంగ్మూలం సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆర్టీసీ, టిప్పర్ డ్రైవర్లో 2 మరణించడంతో బాధితుల వాంగ్మూలం కీలకంగా మారనుంది. డ్రైవర్లిద్దరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనే అనుమానంతో రక్త నమూనాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.